ఓం నమో వెంకటేశాయ. హారకిరీటకేయూర కంకణ ఘనభూషణుండు ఆశ్రిత పోషణుండు లాలిత కాంచీ కలాపశోభిత కటిమండలుండు అంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణిఘృణిచారు గ్రైవేయకుండు ఆనందదాయకుండు సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుండు భువన ప్రశస్తుడు అజుడు కమ్ర సౌరభవ వనమాలికాధరుండు హత విమోహుండు నవ్యవీతాంబరుండు లలిత కాంచనను పురాలంకృతుండు నిరతిశయ సద్గుణుడు దర్శనీయతముడు అయిన తిరువెంకటనాథుని నిరంతరము భక్తి ప్రపత్తులతో సేవించుకుంటూ ఆ శ్రీనివాసుని యొక్క దివ్య కటాక్ష వీక్షణ చేత మనం తిరుమల నాదనీరాజన వేదికగా ప్రతినిత్యము పవిత్రమైన సాయం సంధ్య వేళ ఆ స్వామికి ప్రీతిదాయకమైనటువంటిది, ఆ స్వామి తనంతట తానుగా ప్రవేశించినటువంటి పురాణ తిలకంగా భక్తి శాస్త్రంగా సుఖ ముఖాత్ ఆవిర్భవించినటువంటి అమృత రస ఫలభూయిష్టమైనటువంటి శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమంలో మనం నిరంతరము మనకు అధ్యయనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. నేడు కూడా ఈ అధ్యయనానికి మంగళారంభం చేసుకునే విధంగా ఆచార్యులు వారితో కలిసి ఆ ప్రారంభ మంగళ శ్లోకాలను పఠించి నేటి అధ్యయన కార్యక్రమానికి మంగళారంభం పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః
ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తి హేతుం వ్యాస ప్రసూత శుకనావిక భావకోలాం సంసార సాగర గభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. ఓం నమో వెంకటేశాయ. అనునిత్యము శ్రీమద్భాగవత ప్రవచనము, అదేవిధంగా పారాయణం, ఈ రెండింటినీ శ్రవణం చేస్తూ పారాయణ చేస్తూ భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుతున్నాం. ఈరోజు కూడా మనం చతుర్థ స్కంధంలో 8వ అధ్యాయాన్ని పారాయణ చేసుకోబోతున్నాం. ఇది ధ్రువోపాఖ్యానము. సహజంగా గర్భేశ్వరత్వం, అభినవ యవ్వనత్వం, అప్రతిమ రూపత్వం, అమానుష శక్తిత్వం చేతి మహతీయం ఖలు అనర్థ పరంపర. అనర్థాలన్నిటికీ మూలమేమిటి, అపాయం కలగడానికి కారణమేమిటి అంటే గర్భేశ్వరత్వం. పుట్టుకతోనే శ్రీమంతునిగా ఉండడం, లేదా అధికారం ఉన్నటువంటి వారింటిలో పుట్టడం కానీ. అభినవ యవ్వనత్వం, యవ్వనంలో ప్రవేశించినప్పుడు మనస్సు వశంలో ఉండదు, అది కూడా అనర్థమే. అప్రతిమ రూపత్వం, చెప్పుకోలేనంత సుందరంగా ఉండడం, అందంగా ఉండడం. వీటికి తోడు అమానుష శక్తిత్వం, సాధారణ మానవుల కన్నా ఎక్కువగా శక్తులు ఉండడం. అంటే ఆజ్ఞ ఇవ్వంగానే ఎదుటివాళ్ళు వచ్చి దండం పెట్టి ఆ ఆజ్ఞను అమలు చేసేటువంటి గొప్ప శక్తి ఉండడం అనేది అమానుష శక్తిత్వం. వీటిల్లో ఏ ఒక్కటైనా ఉన్నా చాలు అనర్థం జరిగిపోతుంది. ఇంకా 4 ఒకచోటే ఉంటే చెప్పేదేముంది. ఈ ధ్రువోపాఖ్యానంలో కూడా ఉత్తానపాదుని భార్యలిద్దరు సునీతి, సురుచి. ఆ సురుచి కుమారుడేమో ఉత్తముడు ఉత్తానపాదుని ఒళ్ళో కూర్చోడానికి ప్రయత్నిస్తూ ఒడిలో కూర్చుని ఉన్నాడు. అది చూచి ధ్రువుడు కూడా తండ్రి ఒళ్ళో కూర్చోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ సురుచి చెప్పింది, నీవు తండ్రి ఒళ్ళో కూర్చోడానికి అర్హుడవు కాదు. ఎందువల్లంటే నువ్వు సురుచి యొక్క గర్భంలో జన్మించలా, సునీతి గర్భంలో జన్మించావు. నా గర్భంలో జన్మించుంటే నీకు ఈ అదృష్టం దక్కేది అని. ఆ పిల్లవాడి వయస్సు 5 సంవత్సరాలు. కానీ అతని మనస్సు ఎంతో బాధపడింది. ఇక్కడ సురుచి యొక్క హృదయం ఎలా ఉన్నది అంటే ఐశ్వర్య మదంతో, అహంకారంతో, తానే భర్తకు ఇష్టమైనటువంటి భార్యను అనేటువంటి అహంకారం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ కోపంతో ధ్రువుడు బాధపడి తల్లి దగ్గరికి వెడితే తల్లి ఇచ్చినటువంటి సందేశం చూడండి. మనకి కూడా జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఎంత కష్టపడ్డా కూడా ఎటు వెళ్ళే దారి కనిపించదు, అష్టదిగ్బంధనం అంటారు. అలా ఏమీ చెయ్యలేని పరిస్థితి, మనస్సంతా ఆవేశంతోనూ దుఃఖంతోనూ ఆక్రోశంతోనూ నిండిపోతూ ఉంటుంది. అది ఎదుటివారి మీద పగ కావచ్చు, మనం చేతకానితనం కావచ్చు. వీటిల్ని అధిగమించేటువంటి మానసిక ధైర్యం అనేది పోతుంది, దిగులు వచ్చేస్తూ ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. అటువంటి సందర్భంలో సరైన మార్గాన్ని ఉపదేశించేటువంటి వాళ్ళు కావాలి. ధ్రువుడు వెళ్ళాడు, తల్లితో చెప్పాడు, నన్ను ఈ రకంగా పినతల్లి తండ్రి ఒళ్ళో కూర్చోవద్దంది అన్నాడు. నాయనా, అది నిజమే. నీ మనస్సులో ఉన్నటువంటి దుఃఖం పోవాలంటే ఏం చెయ్యాలి? పినతల్లిని దుర్భాషలాడాలా? కాదు. అన్నిటికన్నా గొప్పదైనటువంటి స్థానాన్ని ఇచ్చేటువంటి అధోక్షచుడు శ్రీ మహావిష్ణువుని ధ్యానం చెయ్యి, ఆ స్వామిని పూజించు, ఆయన్ని వేడుకో, అన్నీ ఆయనే ఇవ్వగలుగుతాడు. అంటే నిజంగానే ధ్రువునికి భగవంతుడు ప్రత్యక్షమై కోరినటువంటి వరాలు ఇచ్చాడు. మరి మనకి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడా?
ప్రత్యక్షం అవుతాడు. ఏ రకంగా అంటే మనశ్శాంతి రూపంలో. ఇందులో మనకు కనిపించేటువంటి సందేశం ఏమిటి అంటే, ఏమీ చెయ్యలేని పరిస్థితి కలిగినప్పుడు, ఆవేశం అధికంగా వచ్చినప్పుడు, అందరూ మనని చేతగాని వాళ్ళని మనని అణగదొక్కుతున్నటువంటి భావన మనకు కలిగినప్పుడు, నిజమైన మనశ్శాంతిని కలిగించి సన్మార్గంలో ప్రవర్తింపజేసే దివ్యౌషధం ఏమిటి అంటే, భగవంతుణ్ణి అనన్యమైన మనస్సు ఆయన పాదాల దగ్గర ఉంచి ధ్యానించటం అనేది మనకెంతో సుఖాన్ని ఇస్తుంది. అలాగే ఆవేశాన్ని తగ్గిస్తుంది. విరుద్ధంగా కనిపించేటువంటి భావాలన్నీ అనుకూలంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే భగవద్ అర్చనలోనూ పూజలోనూ ఉన్న రహస్యం. ఏదైతే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నామో ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే ప్రాణాయామం చేసినప్పుడు హాయిగా గాలిని నాసిక ద్వారా పీల్చి వదిలేటప్పుడు లోపల ఉన్నటువంటి ఆరాటం అంతా పోయే విధంగా, నేను ఇప్పుడు భగవంతుణ్ణి పూజిస్తున్నాను కదా, నాలో ఆవేశానికి తావు లేదు, నా దుఃఖం పోతుందనేటువంటి విశ్వాసంతో మన దుఃఖం ఏదైతే ఉందో అది స్వామికే చెప్పుకోవటం. ఎందువల్లంటే ఎక్కడికి వెళ్ళినా సుఖం లభించదు. అటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి కలుగుతాయి ఎప్పుడోకప్పుడు. అప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి విషయంలో తరుణోపాయం మనకి ధ్రువోపాఖ్యానంలో తెలియజేస్తున్నారు. భగవదర్చన, పూజ, ఆరాధన, ధ్యానము, ధ్యాస, తపస్సు ఇలాంటి పదాలతో పిలవబడేటువంటివన్నీ ఎందుకోసం ఆచరించాలి అంటే, మనలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని ఉపశమింపజేసుకుని ప్రతికూలంగా కనిపించేటువంటి వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవటానికి ఈ పూజా విధానం అనేది, తపస్సు అనేది మనకు ఎంతో గొప్పగా కలిసి వస్తుంది. అలాగే లోపల ఉండేటువంటి ఆవేశం కూడా తగ్గిపోతుంది. మరి ఆ ధ్రువునకు చాలా ఆవేశం కలిగింది. 5 ఏళ్ల పిల్లాడైనా నన్ను తండ్రి ఒళ్ళో కూర్చోవద్దంది పినతల్లి అనే ఆవేశంలో ఉన్నాడు. అది తగ్గడానికి సరైన మందు ఏమిటి అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని చక్కగా నారదుని ద్వారా ఉపదేశం పొంది హాయిగా కూర్చుని ప్రశాంతంగా, నాకేం కావాలో తెలియదు, ఏదైనా నీ అనుగ్రహం ఉంటే గొప్ప స్థాయి కావాలి, అదే నా ధ్యానం, అదే నా ధ్యాస అని ఆ శ్రీ మహావిష్ణువుని తన హృదయంలో పదిలంగా నిలుపుకుని ధ్యానం చేశాడు. ధ్రువుడు చిన్నవాడైనా జ్ఞానంలోనూ ఏకాగ్రతలోనూ గొప్పవాడై ఉన్నాడు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఇవ్వాల్సినటువంటి ఉపదేశాలు ఎలా ఉండాలో సునీతి యొక్క పాత్ర చిత్రణ ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళు నన్ను ఇలా అన్నారు అనగానే నువ్వు కూడా ఇంకొక ఇద్దరితో కలిసి వెళ్ళి వాళ్ళ మీద విరోధించి పోట్లాడి వాళ్ళని అణగదొక్కేయి, నీకు కావలసింది నువ్వు సాధించుకో అనేటువంటి విధానంలో సునీతి చెప్పలేదు. నీతి వాక్యం చెప్పింది, భగవంతుణ్ణి ఆరాధించు, నీ కష్టాన్ని పోగొట్టి ఉత్తమోత్తమైన స్థానాన్ని, నీ సోదరుడు ఉత్తముడు పొందిన స్థానం కన్నా అత్యుత్తమమైన స్థానాన్ని పొందగలుగుతావు నువ్వు. అధోక్షజుని పాదపద్మాలను ఆశ్రయించు. దానివల్ల మనశ్శాంతి కలిగింది, ఆనందం కలిగింది, స్థిరమైనటువంటి స్థాయి కూడా కలిగింది ధ్రువునకు. ఆ విషయాన్ని తెలియజేసేటువంటి చక్కని అధ్యాయాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకోబోతున్నాం. భక్తి శ్రద్ధలతో ఆ శ్లోకాలను స్మరించుకుంటూ ధ్యానం చేస్తూ భగవంతుణ్ణి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే అష్టమోऽధ్యాయః మైత్రేయ ఉవాచ సనకాద్యానారదశ్చ రుభుర్హంసో రుణిర్యతిః నైతే గృహాన్ బ్రహ్మసుతాః హ్యావసన్నూర్ధ్వరేతసః మృషా ధర్మస్య భార్యాసీత్ దంభం మాయాంచ శత్రుహన్ అసూతమిథునం తత్తు
అసూత మిథునం తత్తు నిర్రుతిర్జగృహే ప్రజః నిర్తిర్జగృహే ప్రజః తయో సమభవల్లోభో తయో సమభవల్లోభో నికృతిశ్చ మహామతే నికృతిశ్చ మహామతే తాభ్యాం క్రోధశ్చ హింసా చ తాభ్యాం క్రోధశ్చ హింసా చ యద్దురుక్తిస్వసా కలిః యద్దురుక్తిస్వసా కలిః దురుక్తౌ కలిరాధత్త దురుక్తౌ కలిరాధత్త భయం మృత్యుంచ సత్తమ భయం మృత్యుంచ సత్తమ తయోశ్చ మిథునం జజ్ఞే తయోశ్చ మిథునం యజ్ఞే యాతనా నిరయస్తథా యాతనా నిరయస్తథా సంగ్రహేణ మయా ఖ్యాతః సంగ్రహేణ మయా ఖ్యాతః ప్రతిసర్గస్తవానఘ ప్రతిసర్గస్తవానఘ త్రిశ్రుత్వైతత్పుమాన్ పుణ్యం త్రిశ్రుత్వైతత్ పుమాన్ పుణ్యం విధునోత్యాత్మనోమలం విధునోత్యాత్మనోమలం అథాతః కీర్తయే వంశం అథాతః కీర్తయే వంశం పుణ్యకీర్తేః కురుద్వః పుణ్యకీర్తేః కురుద్వః స్వాయంభువస్యాపి మనోః స్వాయంభువస్యాపి మనోః హరేరంశాంశజన్మనః హరేరంశాంశజన్మనః ప్రియవ్రతోత్తానపాదౌ ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపాపతే సుతౌ శతరూపాపతే సుతౌ వాసుదేవస్య కలయా వాసుదేవస్య కలయా రక్షాయాం జగతస్థితౌ రక్షాయాం జగతస్థితౌ జాయే ఉత్తానపాదస్య జాయే ఉత్తానపాదస్య సునీతిః సురుచిస్తయోః సునీతిః సురుచిస్తయోః సురుచిః ప్రేయసీ పత్యుః సురుచిః ప్రేయసీ పత్యుః నేతరాయత్సుతో ధ్రువః నేతరాయత్సుతో ధ్రువః ఏకదా సురుచేః పుత్రం ఏకదా సురుచేః పుత్రం అంకమారోప్యలాలయన్ అంకమారోప్యలాలయన్ ఉత్తమం నారురుక్షంతం ఉత్తమం నారురుక్షంతం ధ్రువం రాజాభ్యనందత ధ్రువం రాజాభ్యనందత తథా చికీర్షమాణం తం తథా చికీర్షమాణం తం సపత్న్యాస్తనయం ధ్రువం సపత్న్యాస్తనయం ధ్రువం సురుచి శృణ్వతో రాజ్ఞః సురుచిశృణ్వతో రాజ్ఞః శీర్ష్యమాహాతి గర్విత శీర్ష్యమాహాతి గర్విత నవత్స నృపతేర్ధిష్ణ్యం నవత్స నృపతేర్ధిష్ణ్యం భవానారూఢుమర్హతి భవానారూఢుమర్హతి న గృహీతో మయా యత్వం న గృహీతో మయా యత్వం కుక్షావపి నృపాత్మజః కుక్షావపి నృపాత్మజః బాలోసి బతనాత్మానం బాలోసి బతనాత్మానం అన్యస్త్రీ గర్భసంభృతం అన్యస్త్రీ
స్త్రీగర్భసంభృతం నూనం వేద భవాన్ యస్య నూనం వేద భవాన్ యస్య దుర్లభేర్థే మనోరథః దుర్లభేర్థే మనోరథః తపసారాధ్య పురుషం తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే తస్యైవానుగ్రహేణ మే గర్భే త్వం సాధయాత్మానం గర్భే త్వం సాధయాత్మానం యదీచ్ఛసి నృపాసనం యదీచ్ఛసి నృపాసనం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ మాతుః సపత్న్యా సదురుక్తి విద్ధః మాతుః సపత్న్యా సదురుక్తి విద్ధః శ్వసన్ రుషాదండహతో యథాహి శ్వసన్ వృషాదండహతో యథాహి హిత్వా మిషంతం పితరం సన్నవాచం హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతుః ప్రరుదన్ సకాశం జగామ మాతుః ప్రరుదన్ సకాశం తం నిశ్వసంతం స్ఫురితాధరోష్టం తం నిశ్వసంతం స్ఫురితాధరోష్టం సునీతిరుత్సంగవుదూహ్య బాలం సునీతిరుత్సంగ ఉదూహ్య బాలం నిశమ్య తత్పౌరముఖాన్నితాంతం నిశమ్య తత్పౌరముఖాన్నితాంతం సావివ్యథే యద్గదితం సపత్న్యా సావివ్యథే యద్గదితం సపత్న్యా సోత్సృజ్య ధైర్యం విలలాపశోక సోత్సృజ్య ధైర్యం విలలాపశోక దావాగ్నినా దావలతేవ బాలా దావాగ్నినా దావలతేవ బాలా వాక్యం సపత్న్యా స్మరతి సరోజ వాక్యం సపత్న్యా స్మరతి సరోజ శ్రియా దృశా బాష్పకలామువాహ శ్రియా దృశా బాష్పకలామువాహ దీర్ఘం శ్వసంతి వృజినస్య పారం దీర్ఘం శ్వసంతి వృజినస్య పారం అపశ్యతి బాలకమాహబాలా అపశ్యతి బాలకమాహబాలా మామంగళం తాత పరేషు మంస్థాః మామంగళం తాత పరేషు మంస్థాః భుంక్తే జనో యత్పరదుఃఖదస్తత్ భుంక్తే జనో యత్పరదుఃఖదస్తత్ సత్యం సురుచ్యాభిహితం భవాన్ మే సత్యం సురుచ్యాభిహితం భవాన్ మే యద్దుర్భగాయ ఉదరే గృహీతః యద్దుర్భగాయ ఉదరే గృహీతః స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతే యాం స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతే యాం భార్యేతి వా వోఢుమిడస్పతిర్మాం భార్యేతి వా వోఢుమిడస్పతిర్మాం ఆతిష్ఠతత్తాత విమత్సరస్త్వం ఆతిష్ఠతత్తాత విమత్సరస్త్వం ఉక్తం సమాత్రాపి యదవ్యలీకం ఉక్తం సమాత్రాపి యదవ్యలీకం ఆరాధయాధోక్షజ పాదపద్మం ఆరాధయాధోక్షజ పాదపద్మం యదీచ్ఛసే ధ్యాసనముత్తమో యథా యదీచ్ఛసే ధ్యాసనముత్తమో యథా యస్యాంఘ్రి పద్మం పరిచర్య విశ్వ
యస్యాంఘ్రిపద్మం పరిచర్య విశ్వ విభావనాయాత్త గుణాభిపత్తేః విభావనాయాత్త గుణాభిపత్తేః అజోధ్య తిష్ఠత్ ఖలు పారమేష్ఠ్యం అజోద్యతిష్ఠత్ ఖలు పారమేష్ఠ్యం పదం జితాత్మశ్వసనాభివంద్యం పదం జితాత్మశ్వసనాభివంద్యం తథా మనుర్వో భగవాన్ పితామహో తథా మనుర్వో భగవాన్ పితామహో యమేకమత్యా పురుదక్షిణైర్మఖైః యమేకమత్యా పురుదక్షిణైర్మఖైః ఇష్ట్వాభిపేదే దురవాపమన్యతో ఇష్ట్వాభిపేదే దురవాపమన్యతో భౌమం సుఖం దివ్యమథాపవర్గ్యం భౌమం సుఖం దివ్యమథాపవర్గ్యం తమేవ వత్సాశ్రయ భృత్యవత్సలం తమేవ వత్సాశ్రయ భృత్యవత్సలం ముముక్షుభిర్మృగ్య పదాబ్జ పద్ధతిం ముముక్షుభిర్మృగ్యపదాబ్జ పద్ధతిం అనన్య భావే నిజ ధర్మ భావితే అనన్య భావే నిజ ధర్మ భావితే మనస్యవస్థాప్య భజస్వ పూరుషం మనస్యవస్థాప్య భజస్వ పూరుషం నాణ్యం తతః పద్మపలాశలోచనాత్ నాణ్యం తతః పద్మపలాశలోచనాత్ దుఃఖచ్ఛిదం తే మృగయామి కంచన దుఃఖచ్ఛిదం తే మృగయామి కంచన యో మృగ్యతే హస్తగృహీత పద్మయా యో మృగ్యతే హస్తగృహీత పద్మయా శ్రియేతరైరంగ విమృగ్యమాణయా శ్రియేతరైరంగ విమృగ్యమాణయా మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఏవం సంజల్పితం మాతుః ఏవం సంజల్పితం మాతుః ఆకర్ణ్యార్థాగమం వచః ఆకర్ణ్యార్థాగమం వచః సన్నియమ్యాత్మనాత్మానం సన్నియమ్యాత్మనాత్మానం నిశ్చక్రామ పితుః పురాత్ నిశ్చక్రామ పితుః పురాత్ నారదస్తదుపాకర్ణ్య నారదస్తదుపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితం జ్ఞాత్వా తస్య చికీర్షితం స్పృష్ట్వా మూర్ధన్యఘగ్నేన స్పృష్ట్వా మూర్ధన్యఘగ్నేన పాణినా ప్రాహ విస్మితః పాణినా ప్రాహ విస్మితః అహో తేజః క్షత్రియాణాం అహో తేజః క్షత్రియాణాం మానభంగమమృష్యతాం మానభంగమమృష్యతాం బాలోప్యయం హృదా ధత్తే బాలోప్యయం హృదా ధత్తే యత్స మాతురసద్వచః యత్స మాతురసద్వచః నారద ఉవాచ నారద ఉవాచ నాధునాప్యవమానంతే నాధునాప్యవమానంతే సమ్మానం వాపి పుత్రక సమ్మానం వాపి పుత్రక లక్షయామః కుమారస్య లక్షయామః కుమారస్య సక్తస్య క్రీడనాదిషు సక్తస్య
క్రీడనాదిషు వికల్పే విద్యమానేపి వికల్పే విద్యమానేపి నహ్య సంతోషహేతవః నహ్య సంతోషహేతవః పుంసో మోహామృతే భిన్నాః పుంసో మోహమృతే భిన్నాః యల్లోకే నిజ కర్మభిః యల్లోకే నిజ కర్మభిః పరితుష్యేత్తతస్తాత పరితుష్యేత్ తతస్తాత తావన్మాత్రేణ పూరుషః తావన్మాత్రేణ పూరుషః దైవోపసాదితం యావత్ దైవోపసాదితం యావత్ వీక్ష్యేశ్వరగతిం బుధః వీక్ష్యేశ్వరగతిం బుధః అథ మాత్రోపదిష్టేన అథ మాత్రోపదిష్టేన యోగేనావరురుత్ససి యోగేనావరురుత్ససి యత్ప్రసాదం స వై పుంసాం యత్ప్రసాదం స వై పుంసాం దురారాధ్యో మతో మమ దురారాధ్యో మతో మమ మునయః పదవీం యస్య మునయః పదవీం యస్య నిస్సంగేనో రుజన్మభిః నిస్సంగేనో రుజన్మభిః న విదుర్మృగయంతోపి న విదుర్మృగయంతోపి తీవ్రయోగ సమాధినా తీవ్రయోగ సమాధినా అతో నివర్తతామేష అతో నివర్తతామేష నిర్బంధస్తవ నిష్ఫలః నిర్బంధస్తవ నిష్ఫలః యతిష్యతి భవాన్ కాలే యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే శ్రేయసాం సముపస్థితే యస్య యద్దైవ విహితం యస్య యద్దైవ విహితం సతేన సుఖ దుఃఖయోః సతేన సుఖ దుఃఖయోః ఆత్మానం తోషయన్ దేహి ఆత్మానం తోషయన్ దేహి తమసః పారమృచ్ఛతి తమసః పారమృచ్ఛతి గుణాధికాన్ ముదం లిప్సేత్ గుణాధికాన్ ముదం లిప్సేత్ అనుక్రోశం గుణాధమాత్ అనుక్రోశం గుణాధమాత్ మైత్రీం సమానాదన్ విచ్ఛేత్ మైత్రీం సమానాదన్ విచ్ఛేత్ నతాపైరభిభూయతే నతాపైరభిభూయతే ధ్రువ ఉవాచ ధ్రువ ఉవాచ సోయం శమో భగవత సోయం శమో భగవత సుఖ దుఃఖహతాత్మనాం సుఖ దుఃఖహతాత్మనాం దర్శితః కృపయా పుంసాం దర్శితః కృపయా పుంసాం దుర్దర్శోస్మద్విధైస్తు యః దుర్దర్శోస్మద్విధైస్తు యః అథాపి మే వినీతస్య అథాపి మే వినీతస్య క్షాత్రం ఘోరముపేయుషః క్షాత్రం ఘోరముపేయుషః సురుచ్యా దుర్వచో బాణైః సురుచ్యా దుర్వచో బాణైః న భిన్నే శ్రయతే హృది న భిన్నే శ్రయతే హృది పదం త్రిభువనోత్కృష్టం పదం త్రిభువనోత్కృష్టం జిగీషో సాధువర్త్మ మే జిగీషో సాధువర్త్మ మే బ్రూహ్యస్మత్పితృభిర్బ్రహ్మన్ బ్రూహ్యస్మత్పితృభిర్బ్రహ్మన్ అన్యైరప్యనధిష్ఠితం అన్యైరప్యనధిష్ఠితం నూనం భవాన్ భగవతో నూనం భవాన్ భగవతో యోంగజః పరమేష్ఠినః యోంగజః
పరమేష్ఠినః వితుదన్నటతే వీణాం వితుదన్నటతే వీణాం హితార్థం జగతోర్కవత్ హితార్థం జగతోర్కవత్. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇత్యుదాహృతమాకర్ణ్య ఇత్యుదాహృతమాకర్ణ్య భగవాన్ నారదస్తదా భగవాన్ నారదస్తదా ప్రీతః ప్రత్యాహతం బాలం ప్రీతః ప్రత్యాహతం బాలం సద్వాక్యమనుకంపయా సద్వాక్యమనుకంపయా. నారద ఉవాచ నారద ఉవాచ జనన్యాభిహితః పంథాః జనన్యాభిహితః పంథాః స వై నిశ్రేయసస్యతే స వై నిశ్రేయసస్యతే భగవాన్ వాసుదేవస్తం భగవాన్ వాసుదేవస్తం భజ తత్ప్రవణాత్మనా భజ తత్ప్రవణాత్మనా ధర్మార్థకామమోక్షాఖ్యం ధర్మార్థకామమోక్షాఖ్యం య ఇచ్ఛేచ్ఛ్రేయ ఆత్మనః య ఇచ్ఛేచ్ఛ్రేయ ఆత్మనః ఏకమేవ హరేస్తత్ర ఏకమేవ హరేస్తత్ర కారణం పాదసేవనం కారణం పాదసేవనం తత్తాత గచ్చ భద్రంతే తత్తాత గచ్చ భద్రంతే యమునాయాస్తటం శుచి యమునాయాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేః సాన్నిధ్యం నిత్యదా హరేః స్నాత్వానుసవనం తస్మిన్ స్నాత్వానుసవనం తస్మిన్ కాళింద్యా సలిలే శివే కాళింద్యాः సలిలే శివే కృత్వోచితాని నివసన్ కృత్వోచితాని నివసన్ ఆత్మనః కల్పితాసనః ఆత్మనః కల్పితాసనః ప్రాణాయామేన త్రివృత ప్రాణాయామేన త్రివృత ప్రాణేంద్రియమనోమలం ప్రాణేంద్రియమనోమలం శనైర్వ్యుదస్యాభిధ్యాయేత్ శనైర్వ్యుదస్యాభిధ్యాయేత్ మనసా గురుణా గురుం మనసా గురుణా గురుం ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్నవదనే క్షణం ప్రసన్నవదనే క్షణం సునాసం శుభ్రువం చారు సునాసం శుభ్రువం చారు కపోలం సురసుందరం కపోలం సురసుందరం తరుణం రమణీయాంగం తరుణం రమణీయాంగం అరుణోష్ఠేక్షణాధరం అరుణోష్ఠేక్షణాధరం ప్రణతాశ్రయణం నృమ్ణం ప్రణతాశ్రయణం రుమ్ణం శరణ్యం కరుణార్ణవం శరణ్యం కరుణార్ణవం శ్రీవత్సాంకం ఘనశ్యామం శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం పురుషం వనమాలినం శంఖచక్రగదా పద్మైః శంఖచక్రగదా పద్మైః అభివ్యక్తచతుర్భుజం అభివ్యక్తచతుర్భుజం కిరీటినం కుండలినం కిరీటినం కుండలినం కేయూరవలయాన్వితం కేయూరవలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం కౌస్తుభాభరణగ్రీవం పీతకౌశేయవాససం పీతకౌశేయవాససం కాంచీకలాపపర్యస్తం
కాంచీకలాపపర్యస్తం లసత్కాంచననూపురం లసత్కాంచననూపురం దర్శనీయతమం శాంతం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం మనోనయనవర్ధనం పద్భ్యాం నఖమణిశ్రేణ్యా పద్భ్యాం నఖమణిశ్రేణ్యా విలసద్భ్యాం సమర్చతాం విలసద్భ్యాం సమర్చతాం హృత్పద్మకర్ణికాధిష్ణ్యం హృత్పద్మకర్ణికాధిష్ణ్యం ఆక్రమ్యాత్మన్యవస్థితం ఆక్రమ్యాత్మన్యవస్థితం స్మయమానమభిధ్యాయేత్ స్మయమానమభిధ్యాయేత్ సానురాగావలోకనం సానురాగావలోకనం నియతేనైకభూతేన నియతేనైకభూతేన మనసా వరదర్షభం మనసా వరదర్షభం ఏవం భగవతో రూపం ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః సుభద్రం ధ్యాయతో మనః నిర్వృత్యా పరయా తూర్ణం నిర్వృత్యా పరయా తూర్ణం సంపన్నం న నివర్తతే సంపన్నం న నివర్తతే జప్యశ్చ పరమో గుహ్యః జప్యశ్చ పరమో గుహ్యః శ్రూయతాం మే నృపాత్మజ శ్రూయతాం మే నృపాత్మజ యం సప్తరాత్రం ప్రపఠన్ యం సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రేణానేన దేవస్య మంత్రేణానేన దేవస్య కుర్యాద్రవ్యమయీం బుధః కుర్యాద్ద్రవ్యమయీం బుధః సపర్యాం వివిధైర్ద్రవ్యైః సపర్యాం వివిధైర్ద్రవ్యైః దేశకాల విభాగవిత్ దేశకాల విభాగవిత్ సలిలైః శుచిభిర్మాల్యైః సలిలైః శుచిభిర్మాల్యైః వన్యైర్మూలఫలాదిభిః వన్యైర్మూలఫలాదిభిః శస్తాంకురాంశుకైశ్చార్చేత్ శస్తాంకురాంశుకైశ్చార్చేత్ తులస్యా ప్రియయా ప్రభుం తులస్యా ప్రియయా ప్రభుం లబ్ధ్వా ద్రవ్యమయీమర్చాం లబ్ధ్వా ద్రవ్యమయీమర్చాం క్షిత్యం వాదిషు వార్చయేత్ శిత్యం వాదిషు వార్చయేత్ ఆభృతాత్మా మునిశాంతో ఆభృతాత్మా మునిశాంతో యతవాన్ వన్యభుకు యతవాన్ వన్యభుకు యతవాక్ మితవన్యభుకు యతవాన్ మితవన్యభుకు యతవాన్ మితవన్యభుకు యతవాన్ మితవన్యభుకు స్వేచ్ఛావతార చరితైః స్వేచ్ఛావతార చరితైః అచింత్య నిజమాయయా అచింత్య నిజమాయయా కరిష్యత్యుత్తమ శ్లోకః కరిష్యత్యుత్తమ శ్లోకః తధ్యాయేధృదయంగమం తధ్యాయేధృదయంగమం పరిచర్యా భగవతో పరిచర్యా భగవతో
యావత్యః పూర్వసేవితాః యావత్యః పూర్వసేవితాః తామంత్రహృదయేనైవ తామంత్రహృదయేనైవ ప్రయుంజ్యాన్మంత్రమూర్తయే ప్రయుంజ్యాన్మంత్రమూర్తయే ఏవం కాయేన మనసా ఏవం కాయేన మనసా వచసా చ మనోగతం వచసా చ మనోగతం పరిచర్యమాణో భగవాన్ పరిచర్యమాణో భగవాన్ భక్తిమత్పరిచర్యయా భక్తిమత్పరిచర్యయా పుంసామమాయినాం సమ్యక్ పుంసామమాయినాం సమ్యక్ భజతాం భావవర్ధనః భజతాం భావవర్ధనః శ్రేయో దిశత్యభిమతం శ్రేయో దిశత్యభిమతం యద్ధర్మాదిషు దేహినాం యద్ధర్మాదిషు దేహినాం విరక్తశ్చేంద్రియరతౌ విరక్తశ్చేంద్రియరతౌ భక్తియోగేన భూయసా భక్తియోగేన భూయసా తం నిరంతరభావేన తం నిరంతరభావేన భజేతాద్ధా విముక్తయే భజేతార్థా విముక్తయే ఇత్యుక్తస్తం పరిక్రమ్య ఇత్యుక్తస్తం పరిక్రమ్య ప్రణమ్య చ నృపార్భకః ప్రణమ్య చ నృపార్భకః యయౌ మధువనం పుణ్యం యయౌ మధువనం పుణ్యం హరేశ్చరణచర్చితం హరేశ్చరణచర్చితం తపోవనం గతే తస్మిన్ తపోవనం గతే తస్మిన్ ప్రవిష్టోంతః పురం మునిః ప్రవిష్టోంతః పురం మునిః అర్హితార్హణకో రాజ్ఞా అర్హితార్హణకో రాజ్ఞా సుఖాసీన ఉవాచ తం సుఖాసీన ఉవాచ తం నారద ఉవాచ నారద ఉవాచ రాజన్ కిం ధ్యాయసే దీర్ఘం రాజన్ కిం ధ్యాయసే దీర్ఘం ముఖేన పరిశుష్యత ముఖేన పరిశుష్యత కిం వా నరిష్యతే కామో కిం వా నరిష్యతే కామో ధర్మో వార్థేన సంయుతః ధర్మో వార్థేన సంయుతః రాజోవాచ రాజోవాచ సుతో మే బాలకో బ్రహ్మన్ సుతో మే బాలకో బ్రహ్మన్ స్త్రైణేనా కరుణాత్మనా స్త్రైణేనా కరుణాత్మనా నిర్వాసితః పంచవర్షః నిర్వాసితః పంచవర్షః సహ మాత్రా మహాన్ కవిః సహ మాత్రా మహాన్ కవిః అప్యనాథం వనే బ్రహ్మన్ అప్యనాథం వనే బ్రహ్మన్ మాస్మాదంత్యర్భకం వృకాః మాస్మాదంత్యర్భకం వృకాః శ్రాంతం శయానం క్షుధితం శ్రాంతం శయానం క్షుధితం పరిమ్లానముఖాంబుజం పరిమ్లానముఖాంబుజం అహో మే బత దౌరాత్మ్యం అహో మే బత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపధారయ స్త్రీజితస్యోపధారయ యోంకం ప్రేమ్ణారురుక్షంతం యోంకం ప్రేమ్ణారురుక్షంతం నాభ్యనందమసత్తమః నాభ్యనందమసత్తమః నారద ఉవాచ నారద ఉవాచ మమాశు చ స్వతనయం మామాశు చ స్వతనయం దేవగుప్త
దేవగుప్తం విశాంపతే దేవగుప్తం విశాంపతే తత్ప్రభావమవిజ్ఞాయ తత్ప్రభావమవిజ్ఞాయ ప్రావృంతే యద్యశో జగత్ ప్రావృంక్తే యద్యశో జగత్ సుదుష్కరం కర్మ కృత్వా సుదుష్కరం కర్మ కృత్వా లోకపాలైరపి ప్రభుః లోకపాలైరపి ప్రభుః ఏష్యత్యచిరతో రాజన్ ఏష్యత్యచిరతో రాజన్ యశో విపులయం స్తవ యశో విపులయం స్తవ మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి దేవర్షిణా ప్రోక్తం ఇతి దేవర్షిణా ప్రోక్తం విశ్రుత్య జగతీపతిః విశ్రుత్య జగతీపతిః రాజలక్ష్మీమనాదృత్య రాజలక్ష్మీమనాదృత్య పుత్రమేవాన్వచింతయత్ పుత్రమేవాన్వచింతయత్ తత్రాభిషిక్తః ప్రయతః తత్రాభిషిక్తః ప్రయతః తాముపోష్య విభావరీం తాముపోష్య విభావరీం సమాహితః పర్యచరత్ సమాహితః పర్యచరత్ ఋష్యాదేశేన పూరుషం ఋష్యాదేశేన పూరుషం త్రిరాత్రాంతే 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 కపిత్తబదరాశనః కపిత్తబదరాశనః ఆత్మవృత్యనుసారేణ ఆత్మవృత్యనుసారేణ మాసం నిన్యేర్చయన్ హరిం మాసం నిన్యేర్చయన్ హరిం ద్వితీయం చ తథా మాసం ద్వితీయం చ తథా మాసం షష్ఠే షష్ఠేర్భకో దినే షష్ఠే షష్ఠేర్భకో దినే తృణపర్ణాదిభిः శీర్ణైః తృణపర్ణాదిభిः శీర్ణైః కృతాన్నోభ్యర్చయద్విభుం కృతాన్నోభ్యర్చయద్విభుం తృతీయం చానయన్మాసం తృతీయం చానయన్మాసం నవమే నవమేహని నవమే నవమేహని అభక్ష ఉత్తమ శ్లోకం అభక్ష ఉత్తమ శ్లోకం ఉపాధావత్ సమాధినా ఉపాధావత్ సమాధినా చతుర్థమపి వైమాసం చతుర్థమపి వైమాసం ద్వాదశే ద్వాదశేహని ద్వాదశే ద్వాదశేహని వాయుభక్షోజిత శ్వాసో వాయుభక్షోజితశ్వాసో ధ్యాయన్ దేవమధారయత్ ధ్యాయన్ దేవమధారయత్ పంచమే మాస్యనుప్రాప్తే పంచమే మాస్యనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజః జితశ్వాసో నృపాత్మజః ధ్యాయన్ బ్రహ్మపదైకేన ధ్యాయన్ బ్రహ్మపదైకేన తస్థౌ స్థాణురివాచలః తస్థౌ స్థాణురివాచలః సర్వతో మన ఆకృష్య సర్వతో మన ఆకృష్య హృది భూతేంద్రియాశయం హృది భూతేంద్రియాశయం ధ్యాయన్ భగవతో రూపం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షీత్ కించనాపరం నాద్రాక్షీత్ కించనాపరం ఆధారం మహదాదీనాం ఆధారం మహదాదీనాం ప్రధాన పురుషేశ్వరం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారయమాణస్య బ్రహ్మధారయమాణస్య త్రయో లోకాశ్చ కంపిరే త్రయో లోకాశ్చ కంపిరే యదైకపాదేన స పార్థివార్భకః యదైకపాదేన సపార్థివార్భకః తస్థౌ తదంగుష్ఠనిపీడితామహీ తస్థౌ తదంగుష్ఠనిపీడితామహీ ననామ తత్రార్థమిభేంద్రధిష్ఠిత
నామ తత్రార్థమిభేంద్రధిష్ఠిత తరీవ సవ్యేతరతః పదే పదే తరీవ సవ్యేతరతః పదే పదే తస్మిన్నభిధ్యాయతి విశ్వమాత్మనో తస్మిన్నభిధ్యాయతి విశ్వమాత్మనో ద్వారం నిరుధ్యాసుమనన్యయా ధియా ద్వారం నిరుధ్యా సుమనన్యయా ధియా లోకానిరుచ్ఛ్వాస నిపీడితా భృశం లోకా నిరుచ్ఛ్వాస నిపీడితా భృశం సలోకపాలా శరణం యయుర్హరిం సలోకపాలా శరణం యయుర్హరిం దేవా ఊచుః దేవాఊచుః నైవం విదామో భగవన్ ప్రాణరోధం నైవం విదామో భగవన్ ప్రాణరోధం చరాచరస్యాఖిల సత్వధామ్నః చరాచరస్యాఖిల సత్వధామ్నః విధేహి తన్నో వృజినాద్విమోక్షం విధేహి తన్నో వృజినాద్విమోక్షం ప్రాప్తా వయం త్వాం శరణం శరణ్యం ప్రాప్తా వయం త్వాం శరణం శరణ్యం శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ మా భైష్టబాలం తపసో దురత్యయా మా భైష్టబాలం తపసో దురత్యయాత్ మా భైష్టబాలం తపసో దురత్యయాత్ మా భైష్టబాలం తపసో దురత్యయాత్ నివర్తయిష్యే ప్రతియాత స్వధామా నివర్తయిష్యే ప్రతియాత స్వధామా యతో హి వః ప్రాణ నిరోధ ఆసీత్ యతో హి వః ప్రాణ నిరోధ ఆసీత్ ఔత్తానపాదిర్మయి సంగతాత్మా ఔత్తానపాదిర్మయి సంగతాత్మా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్థ స్కంధే అష్టమోధ్యాయః అష్టమోధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. ప్రహ్లాదుడి ద్వారా అదేవిధంగా ధ్రువుడి ద్వారా నారదుడు లోకానికి ఎటువంటి దివ్యమైనటువంటి సందేశాన్ని అందించాడు అన్నది ఆలోచిస్తే భగవంతుణ్ణి చేరుకోవడానికి వయస్సుతో కానీ మరి ఇతరమైనటువంటి జాతులతో కానీ దేనితోనూ కూడా అవసరం లేదు. భక్తి అనేది మనకి నిండుగా ఉన్నట్లయితే, మనస్సులో భగవంతుడికి స్థానాన్ని ఇచ్చినట్లయితే ఆ భగవంతుడు అనతి కాలంలోనే అనుగ్రహిస్తాడు అని. అదేవిధంగా ధ్రువుడి పక్షాన మనం చూసినట్లయితే ప్రారభ్యతేన ఖలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న నిహితా విరమంతి మధ్యాః విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ జనాన పరిత్యజంతి అన్న సుభాషిత ప్రకారం ఏ రకంగా అయితే అనుకున్నటువంటి క్రియను వదిలిపెట్టకుండా బాలుడైనా కూడా ఆ పరమాత్మ యొక్క దివ్య సందర్శనం కలగాలి అని పరితపించి 6 నెలలలోనే అతి కఠోరమైనటువంటి నియమాలతో ఆ పరమాత్ముని వశం చేసుకున్నాడు. దేవతలు కూడా భయకంపితులయ్యారో ఆ తపస్సును చూసి, లోకమంతా గడగడలాడిపోయిందో. అంతటి ఘోరమైనటువంటి తపస్సు చేయగలిగాడు అంటే కారణం దానికి ముందు నారదుల యొక్క దివ్యమైనటువంటి ఉపదేశం, ప్రేరణ. ముందు అతన్ని వారించినట్లుగా అనిపించినా కూడా తదుపరి తన తండ్రికి చెప్పినటువంటి దివ్య వచనముల ద్వారా ఉత్తమమైనటువంటి క్రియను నిర్వహించి నీ వంశానికి యశస్సును చేకూర్చేటువంటి వాడవుతున్నాడు అని, శాశ్వతమైనటువంటి పదాన్ని పొందబోతున్నాడు అని సూచన చేసి మనోధైర్యాన్ని అక్కడ నింపాడు. అద్భుతమైనటువంటి ధ్రువుని యొక్క వైభవాన్ని లోకానికి అందించాడు. అందులో భాగంగా నేడు దివ్యమైనటువంటి ఆ నారాయణ మంత్రాన్ని కూడా ఆ దేవదేవుడైనటువంటి శ్రేయఃపతి అయిన శ్రీనివాసుడు మన చేత పలికింపచేసి, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణములే శరణమని భావిస్తారో అటువంటి వారికి ఈ సంసారమంతా కూడా కటిమాత్ర పర్యంతమే అన్నటువంటి దివ్య సందేశాన్ని కూడా ఇస్తూ మన వెనక నుండి పాదపద్మాల్ని సూచిస్తూ
అలా ఆశ్రయించిన వారికి ఈ సంసారం కటిమాత్ర పర్యంతమే అని కటిహస్తంతో విరాజిల్లుతూ నిరంతరం మన వెన్నంటి ఉండి కలియుగవాసులందరినీ కూడా నడిపించేటువంటి ఆ దేవదేవుని మరొక్క మారు స్మరిస్తూ మనకి భగవత్తత్వం, భాగవత తత్వం, అధ్యాత్మతత్వం అలవడేటువంటి శక్తిని ప్రసాదించమని, అటువంటి భక్తిని అనుగ్రహించమని మరొక్క మారు మనందరం కూడా ఆ దేవదేవుని తలుచుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో